ఎమ్మెల్సీ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించగా, తాజాగా ఇళ్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఇక హరిప్రియ నాయక్ ఉదయమే మాజీ హోంమంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు అనే వార్తలు కూడా గుప్పుమనడంతో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. ఈ వార్త నుంచి తేరుకునే లోపల మరో షాక్ తగిలింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే టీఆర్ఎస్ బీ ఫామ్ పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సంచలన ప్రకటన చేశారు హరిప్రియ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, కాంగ్రెస్ పార్టీని హరిప్రియ వేడనున్నట్లు ప్రకటించారు కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్. అక్షయ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే చేజారిపోతా ఉన్నారు. అంతా కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేయడానికి రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి వారంతా కూడా స్వయంగా అధికారిక ప్రకటనలు కూడా విడుదల చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికీ 3 ఎమ్మెల్యేలు అధికారికంగా వేయడానికి సిద్ధపడగా, మరొక ఎమ్మెల్యే ఖమ్మం జిల్లా నుంచి ఇల్లందు నుంచి గెలిచినటువంటి హరిప్రియ నాయక్, ఏదైతే బానోతు హరిప్రియ నాయక్ ఉన్నారో తను కూడా కేసీఆర్ కు సంబంధించినటువంటి పథకాలు ఆకర్షితులై కేసీఆర్ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ దాంట్లో భాగం కావాలనే ఉద్దేశంతో తను టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే తను 2018 ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారంలో మాత్రం ఒక వీడియోలో మాట్లాడుతున్నట్టు ప్రస్తుతం ఒక వీడియోను కాంగ్రెస్ పార్టీ బయటకు విడుదల చేసింది. ఆ సమయంలో తను మాట్లాడుతూ పార్టీ మారాలని, ఒకవేళ ఫ్యూచర్ లో కనుక పార్టీ మారేటువంటి పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అనేటువంటి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ప్రస్తుతం అదే వ్యాఖ్యను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తా ఉంది దీనికి సంబంధించి. కానీ ప్రస్తుతం హరిప్రియ నాయక్ టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంది. అవసరమైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీ ఫామ్ పైన, కారు గుర్తు పైన మరొకసారి ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధం అనేటువంటి ఒక ప్రకటన కూడా తను కూడా చేయడం జరిగింది. ఇదే ప్రకటనను గత 3 ఏదైతే పినపాక నుంచి రేగా కాంతారావు కావచ్చు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, నకరేకల్ నుంచి చిరుమర్తి లింగయ్య కూడా ఇదే ప్రకటన చేయడం జరిగింది. ఈ 4 ప్రకటనలు కూడా కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు తప్ప దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా ఏదైతే ఆ లెటర్ లో పొందుపరిచినటువంటి అక్షరాలన్నీ కూడా దాదాపు ఒకేలా, 4కు సంబంధించిన లేఖలు కూడా ఒకేలా ఉన్నాయి. కేవలం ఎమ్మెల్యే సంతకం దస్తూరితో మాత్రమే ఈ లేఖలు విడుదల చేయడం జరిగింది. దీని వెనకాల కేసీఆర్ కు సంబంధించినటువంటి వ్యూహంతో ఈ రకంగా ప్రకటనలు విడుదల చేస్తా ఉన్నారు వీరేంటా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వీళ్ళు 4 అధికారికంగా ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. మరొక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. తను కూడా ఇప్పటివరకు నిన్న వెలువడినటువంటి వార్తలు ఎలాంటి ఖండన చేయలేకదు. తను కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కూడా మేబీ ఈ రోజు సాయంత్రం లోపల ఒక ప్రకటన విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే అంశం పైన కాంగ్రెస్ పార్టీ పెద్దలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. గాంధీ భవన్ లో కొద్దిసేపట్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గవర్నర్ ను, ఎన్నికల కమిషన్ ను, అవసరమైతే స్పీకర్ ను కూడా కలిసి ఒక కంప్లైంట్ ఇవ్వనున్నట్టుగా దీనికి సంబంధించిన సమాచారం అందుతా ఉంది. హరిప్రియ నాయక్ అయితే ఖచ్చితంగా పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంది. అక్షయ, థ్యాంక్ యూ మధు.